గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ది లార్డ్. నా పేరు ప్రతాప్. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నా జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడండి. నేను గత 2 నెలలుగా ఫైనాన్స్ పరంగా చాలా ఇబ్బంది పడ్డానండి. ఒక జాబ్ ఎక్కడ దొరక్క ఫైనాన్స్ కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాను. కిందటి నెల మొత్తం ఫైనాన్స్ వాళ్ళు ఎన్నో విధాలుగా ఫోన్ చేస్తూ డబ్బులు ఎప్పుడు కడతారు అనుకుని చాలా ఇబ్బంది పెట్టారండి. ఆ టైంలో నేను బ్రదర్ జోసెఫ్ గారి వీడియోస్ చూసుకుంటూ పేపర్ మీద రాసి పెట్టుకుని ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు, తప్పనిసరిగా జవాబు వస్తుంది అని చెప్పి ఉన్నారు. ఆ యొక్క ఫార్ములా నేను ఫాలో అవుతూ నా యొక్క బాధలు అన్నీ కూడా పేపర్ మీద రాసి పెట్టుకున్నాను. ఉదయం 3 గంటలకు లేచి ప్రార్థిస్తున్నాను, మధ్యాహ్నం 2:30కి లేచి ప్రార్థిస్తున్నాను. దేవుడు నా ప్రార్థన వింటాడు, నా ప్రార్థన ఆలకిస్తాడని నాకు ఒక నమ్మకం. అతను ఈ పని చేయకపోయినా నా యందు ఎంతో ఒక అద్భుతమైన మేలు, అతను చేసిన మేలులు అద్భుతాలు మనం ఊహింపలేం, గ్రహింపలేం అని నాకు ఒక నమ్మకం ఉంటుంది. నా నమ్మకం కూడా ఉన్నదండి. దాన్ని బట్టి నేను ఒక 5,000 రూపాయలు ఫైనాన్స్ కట్టడానికి నా ఫ్రెండ్స్ని, నా రిలేషన్లో ఎవరున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఫోన్ చేసి అడిగాను. ఎవరు కూడా రెస్పాన్స్ అవ్వలేదండి. నేను చాలా బాధపడ్డాను. చాలా చాలా అంటే చాలా బాధపడ్డాను. అందరికీ సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు, అందరి జీవితంలో మేలు అద్భుతాలు జరుగుతున్నాయి, నా జీవితంలో ఎందుకు జరగడం లేదు అని నేను ప్రార్థిస్తుండగా బ్రదర్ జోసెఫ్ గారు, లేనిది ఉన్నట్టుగా పలకండి, మీ జీవితాలు అద్భుతాలు చూస్తారు, దేవుడు వింటాడు, విశ్వాసంతో ప్రార్థించండి అని చెప్పి ఉన్నారు. నేను అలాగే విశ్వాసంతోనే ప్రార్థించాను. ఈరోజు నాకు మా సార్ రూపంలో ఒక 10,000 అడిగిన వెంటనే నాకు 10,000 ఫోన్పే చేశారండి. ఈ యొక్క అద్భుతం, ఈ యొక్క సాక్ష్యం నా జీవితంలో దేవుడు నాకు చేశాడు. అందుకు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నా జీవితంలో జరగబోయే ఈ యొక్క సాక్ష్యం మీ అందరి తరపున పంచుకుంటున్నానండి. దేవుడు చాలా గొప్పవాడు. అతను చేసే అద్భుతాలు, మేలు అనేవి మనం గ్రహింపలేము, ఊహింపలేము. అతను మన యందు నెరవేర్చిన ప్రణాళికలు మొత్తం మనకి ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలో ఇస్తాడు. ఎవరి జీవితంలో తొందరగా అద్భుతాలు జరగట్లేదని ఎవరు బాధపడకండి, ఎవరు నిరుత్సాహం పడకండి. దేవుడు ఏ టైంలో ఇవ్వాలనుకుంటాడో మనకు ఆ టైంలో ఇస్తాడు. మన గొప్ప దేవుడు, మనకంటూ ఉన్నది ఒక్క దేవుడు మాత్రమే. ఆ దేవుడిని మనం స్తుతిస్తూ విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకోవాలి.